హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. మదర్ని అలాగే సన్నని అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మ్యాప్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందా, అలాగే చిన్నపిల్లలు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందా, అలాగే మనకి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. కేవలం ఒకే ఒక ఆప్షన్ అనేది లేదు. మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి భార్య భర్తలు తల్లిదండ్రులు సపరేట్ కావడానికి అవకాశం లేదు, అంటే స్ప్లిట్టింగ్ అవకాశం అయితే లేదండి. సో ఈ యొక్క ఆప్షన్ తప్పితే మిగతా అన్ని ఆప్షన్స్ అనేది మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి కూటమి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి గత 5 నెలల కిందట ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం ఉంది. సొంతంగా సిటిజన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వాళ్ళు ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే ఏ విలేజ్లో వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవాలంటారో ఆ విలేజ్ సంబంధించి సొంతంగా చేసుకునే విధంగా కూడా మనకి ప్రభుత్వం కల్పించడం జరిగింది. సో అప్పుడు మీరు చాలామంది అయితే కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. సో ఇంకా ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్గా వర్క్ అయితే అవుతుందో లేదా మనమైతే చెక్ చేయలేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాటి సంబంధించి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే పైగా కాస్ట్ ఇస్తాను. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మ్యాపింగ్ చేసుకోవచ్చండి. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలు అనేది ఖచ్చితంగా మీకు ఆ మ్యాపింగ్ అనేది ఉండాలండి. సో చిన్నపిల్లలకి మ్యాపింగ్ లేకుండా సో ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి అన్నారో, ఇన్ కేసు వాళ్ళు అమలు చేయకపోని అమలు చేసే ప్రాసెస్లో భాగంగా మీరు ఆ టయానికి ఏవైతే పథకాలు వాళ్ళు అమలు చేస్తున్నారో ఆ సమయంలో చిన్నపిల్లలు అనేది మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుంటే అప్పటికప్పుడు అంటే ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మ్యాపింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి తల్లి పొందన పథకం అనేది మేల్ అయితే మనకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఎంత మటుకు నిజం అనేది మనం వెయిట్ చేయాలి. సో అది ఇస్తుందో లేదో మనకైతే అవుట్ ఆఫ్ అండి. ముఖ్యంగా మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పటి నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రాణకంగా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో వాళ్ళు ఖచ్చితంగా గ్రామ సచివాలయం అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. సో ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో వాళ్ళు ఖచ్చితంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో గ్రామ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ లాగిన్లో కానీ అలాగే డిస్కషన్ వరకు లాగిన్లో కానీ మీరు చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉందండి. సో ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు లైవ్ డెమో చేసి చూపిస్తాను. అలాగే ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అలాగే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకే గ్రామంలో ఉండి వేరువేరుగా విడిపోయి ఉంటే అలాంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆ ఆప్షన్ కూడా ఉందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సో సపోజ్ ఒక కుటుంబంలో 4 మెంబర్స్ ఉండి అంటే 4 ఫ్యామిలీస్ ఉండి 2 ఫ్యామిలీస్ వేరు, ఇంకో 2 ఫ్యామిలీస్ వేరుగా ఉంటే ఆ 2 ఫ్యామిలీస్ని ఒకే విధంగా మర్జ్ చేయడానికి గ్రామ సచివాలయంలో ఆప్షన్ కూడా ఉంది. అది కూడా ఒకవేళ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి సచివాలయంలో చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనకి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి ఎందుకు మళ్ళీ వీడియో చేస్తున్నా అంటే సో మనకి మేలో తల్లి పొందన పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో అది ఎంతవరకు నిజం అనేది మనం వెయిట్ చేయాలండి. సో మీరు దయచేసి ఆ పథకం అనేది లాంచ్ చేస్తారో లాంచ్ చేయరో అది అవుట్ ఆఫ్ అండి. ముఖ్యంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఆ పథకం అనేది అమలు చేస్తే మటుకు అప్పటికప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చేయడానికైతే మీకు పాసిబిలిటీ అవ్వదు. సో ఒకవేళ ఉన్నా కూడా కొంతమంది బిజీ షెడ్యూల్స్ వల్ల చేయకపోవచ్చు. సో దయచేసి ముందుగానే ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో వెంటనే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి ఏ విధంగా మ్యాప్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు లైవ్ డెమో అనేది చూపిస్తాను. సో మీకు మ్యాపింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గతంలో అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకి 6 రకాల డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళొచ్చండి. సో ఇన్ కేసు ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళొచ్చు, అలాగే రేషన్ కార్డు తీసుకొని వెళ్ళొచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళొచ్చు, అలాగే మనకి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళచ్చు. ఈ 5 డాక్యుమెంట్లు మనం తీసుకుని వెళ్ళినా కూడా మీకు మ్యాపింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో మ్యారేజ్ సర్టిఫికేటే ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ముఖ్యంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకుని వెళ్ళినా కూడా మీకు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమో అనేది చూపిస్తాను. మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్తాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళక ముందు అదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్. మరిందుకు లేట్ చేయడం టాపిక్ ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీసీఓ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కేవలం మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఒక స్ప్లిట్టింగ్ ఆప్షన్ తప్పితే మిగతా ఆప్షన్స్ అన్ని మనకి క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ అదర్ సర్వీసెస్ నేను క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఓల్డ్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసే విధానం అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియో. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే 10 మందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి JSWS అని చెప్పేసి ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండో ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి
కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో అయితే ఇప్పుడు మ్యాపింగ్ చేయడం అయితే జరుగుతుందండి. సో చూడండి ఇక్కడ మనకి మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ ద్వారా ఇక్కడ మనము అప్లై అనేది చేస్తున్నాము. సో ఇక్కడ మ్యారేజ్ అనేటువంటి భర్త యొక్క ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు, సో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాలండి. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఐడి మొత్తం అయితే పేర్లు అలాగే వాళ్ళ యొక్క జెండర్ ఏజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో నేను ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు సంబంధించి ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే కినా హౌస్ఫుల్ మ్యాపింగ్లో లేకుంటే కినా సో భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. సో ప్రజెంట్గా అయితే మనకి ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఉంటే కినా వెంటనే చేసుకోండి. ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి అని రావడం జరుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. అంటే అమ్మాయి యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్ మొత్తం రావడం జరుగుతుంది. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అందరూ రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఒకరినే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేయించాలండి. సో భార్యాభర్తలు కంపల్సరీగా సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఓటీపీ అనేది మనకి వర్క్ అవ్వలేదు, ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాలి. ఇక్కడ మనకి మ్యారేజ్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలండి. మీకు మ్యారేజ్ ఎప్పుడైందో ఆ డేట్ అని మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మ్యారేజ్ ఫేస్ అంటే మీకు మ్యారేజ్ అయింది కదా ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్లు మనం తీసుకొని వెళ్తే ఇక్కడ మనకి హౌస్ఫుల్ మ్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఈ 6 డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. సో నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హస్బెండ్ యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నానండి. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఓటీపీ ఆప్షన్ అయితే లేదండి. ఖచ్చితంగా బయోమెట్రిక్ ఆప్షనే మీరు ఇద్దరు వెళ్ళి ఈకేవైసీ చేస్తేనే మీకు హౌస్ఫుల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బయోమెట్రిక్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి అథెంటికేషన్ టైప్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసినట్టు ఇక్కడ మనకి సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. 1-2 సార్లు అయితే ట్రై చేయండి. మీకు సర్వర్ ఎర్రర్ వచ్చినా కూడా కనెక్ట్ మనకు బయోమెట్రిక్ అనేది స్కానర్ అనేది కనెక్ట్ కావాలి. సో కనెక్ట్ అయితే మనకి ఈ మెసేజ్ అలర్ట్ అనేది రాదు. సో నేను 1-2 సార్లు అయితే చెక్ చేయడం జరిగింది, సర్వర్ అని రావడం జరిగింది. సో మరొకసారి బయోమెట్రిక్ అనేది రిమూవ్ చేసి మరొకసారి బయోమెట్రిక్ అనేది స్కానర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసిన వెంటనే మనకి కనెక్ట్ అవ్వడం జరిగిందండి. సో కనెక్ట్ అయిన వెంటనే ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ వేయించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో వెంటనే భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో అయితే మ్యాపింగ్ చేసుకోండి. సో మీకు లైవ్ డెమో విత్ ప్రూఫ్తో వీడియో అనేది చేస్తున్నానండి. సో వీడియో ఇస్తే ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో నేను చాలా ట్రై చేశానండి. సో ఒక 10 టైమ్స్ ట్రై చేశాను. ఇప్పుడు మనకి ఓకే అయింది. సో ఓకే అంటే ఇక్కడ బయోమెట్రిక్ అనేది హస్బెండ్ యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ వేస్తున్నాను. బయోమెట్రిక్ వేసిన వెంటనే ఈ కేస్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది కంప్లీట్గా సక్సెస్ అని రావడం జరిగింది. ఇక్కడ మరొకసారి ఎవరైతే అమ్మాయి ఉంటుందో అంటే భర్త అలాగే వైఫ్ ఇద్దరిదే వేయించాల్సి ఉంటుంది. ఎవరైతే అమ్మాయి అంటారో అమ్మాయి యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ మనం వేయించాల్సి ఉంటుంది. సో నేను అమ్మాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నాను. వేపించి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో మరొకసారి ట్రై చేస్తున్నాను అండి. సో మీరు ట్రై చేయండి, కంపల్సరీ అయితే వర్క్ అవుతుంది. సో బయోమెట్రిక్ అనేది సో ఈ విధంగా మనము బయోమెట్రిక్ అనేది వేయించిన వెంటనే సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇద్దరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలండి. సో ఇక్కడ మనకి రిమార్క్ అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం హౌస్ఫుల్ మ్యాపింగ్లో యాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి రిమార్క్లో. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది మీరు 6 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆధార్ కార్డు అయినా కానీ, రేషన్ కార్డు కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇద్దరికి ఆధార్ కార్డు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇద్దరి యొక్క ఆధార్ కార్డు అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇద్దరి యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇద్దరి యొక్క ఆధార్ కార్డు అనేది పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసి ఇక్కడ మరొకసారి ఆధార్ కార్డు అనేది మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలా ఏం లేదండి. సో 6 డాక్యుమెంట్లు ఏదైనా మీరు తీసుకుని వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ చూడండి. సో ఆధార్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరొకసారి నేను మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను.
సో ఇక్కడ నేను ఆధార్ కార్డు ద్వారానే వీళ్ళకి హౌస్ఫుల్ మ్యాపింగ్ అయితే మ్యాపింగ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్ ద్వారానే. ఇక్కడ చూడండి, సో నేను ఆధార్ కార్డే మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. సో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో దాదాపు మనకి ఇక్కడ ఎస్ఎల్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన వెంటనే మీ యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో భార్య అయితే మ్యాపింగ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి ప్రస్తుతాన్ని పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో సో భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో అయితే మ్యాపింగ్ చేసుకోండి. మనకి ఒక ఆప్షన్ మాత్రమే ఎనబుల్లో లేదు, ఓన్లీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఒకటి మాత్రమే మనకి లేదండి. సో ఇక్కడ నేను కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ అనేది అంటే మనకి ఇది ప్రింట్ తీసి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో హౌస్ఫుల్ మ్యాపింగ్ సంబంధించి కొత్తగా పెళ్ళైనటువంటి భార్యని భర్త యొక్క హౌస్ఫుల్ మ్యాపింగ్లో లైవ్ డెమో విత్తో మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను కదా. సో ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇదండి హౌస్ఫుల్ మ్యాపింగ్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.